పెద్ద మసీదులాగా మారింది. వేణుగోపాల స్వామి ఆలయం మహమ్మద్ బిన్ తుగ్లక్ కాలంలో పెద్ద మసీదులాగా మారింది. అంటే వీళ్ళ కాలంలో నిర్మించినటువంటి వైష్ణవ టెంపుల్స్ గురించి చెప్తున్నాను. కుబ్జ విష్ణువర్ధనుడు పిఠాపురంలో కుంతి మాధవ ఆలయం, దానర్నవుడు సామర్లకోటలో మాండవ్య నారాయణ ఆలయం, రాజనారాయణ ఆలయం, రాజరాజ నరేంద్రుడు రాజమండ్రిలో వేణుగోపాల స్వామి ఆలయం నిర్మిస్తే మహమ్మద్ బిన్ తుగ్లక్ కాలంలో అది ఎలా మారింది అంటే పెద్ద మసీదులాగా మారింది. పెద్ద మసీదులాగా మారింది. ఈ మధ్యయుగం వచ్చేసరికి, వేంగి చాళుక్యుల కాలం వచ్చేసరికి ప్రధానంగా ఆంధ్రదేశంలో ఉన్న వైష్ణవ క్షేత్రాలు ఏంటి అంటే, ప్రధానంగా ఆంధ్రదేశంలో ప్రయారిటీ అంటే బాగా ప్రాముఖ్యత కలిగినటువంటి వైష్ణవ క్షేత్రాలు ఏంటి అంటే అహోబిలం, సింహాచలం, సర్పవరం, అహోబిలంలో నరసింహస్వామి, అహోబిల నరసింహుడు. సింహాచలంలో నరసింహ అవతారమే, సింహాచలంలో కూడా నరసింహ అవతారమే. సర్పవరం భావన్నారాయణ ఆలయం, సర్పవరం భావన్నారాయణ ఆలయం. సేమ్ బాపట్లలో కూడా భావన్నారాయణ ఆలయం, బాపట్లలో కూడా భావన్నారాయణ ఆలయం. ఆంధ్రదేశంలో మధ్యయుగంలో ప్రసిద్ధి చెందినటువంటి వైష్ణవ క్షేత్రాలు, ఆంధ్రదేశంలో మధ్యయుగంలో ప్రసిద్ధి చెందినటువంటి వైష్ణవ క్షేత్రాలు అహోబిలం, సింహాచలం, సర్పవరం, బాపట్ల అనేటువంటివి. అహోబిలంలో నరసింహస్వామి, సింహాచలంలో నరసింహస్వామి, సర్పవరం భావన్నారాయణ ఆలయం, బాపట్ల భావన్నారాయణ ఆలయం. ఇది ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సర్పవరం, బాపట్ల. ఏ టెంపుల్ ఉంటుంది, ఏ వైష్ణవ టెంపుల్ ఉంటుంది అడుగుతాడు. సర్పవరంలో ఉన్న వైష్ణవ టెంపుల్ పేరు భావన్నారాయణ ఆలయం. బాపట్లలో ఉన్నటువంటి వైష్ణవ టెంపుల్ పేరు కూడా భావన్నారాయణ ఆలయం. ఇలా వేంగి చాళుక్యుల కాలంలో హిందూ మతాన్ని ఎక్కువగా ఫాలో అవడం జరిగింది. హిందూ మతంలో కూడా శైవ వైష్ణవ మతాలు రెండింటినీ కూడా ఫాలో అవడం జరిగింది. ఈ శైవ వైష్ణవుల మధ్య సామరస్యం కోసం, శైవ వైష్ణవుల మధ్య డిస్ప్యూట్స్ని తగ్గించడం కోసం, యూనిటీని తీసుకురావడం కోసం ఆదిశంకరాచార్యులు కొత్తగా ప్రవేశపెట్టినటువంటి మతం పేరే స్మార్త మతము అనేటువంటిది. అదేవిధంగా 5 దేవతల మధ్య సమన్వయం కోసం పంచరత్న పూజ లేకపోతే పంచాయతన పూజ అనేటువంటి దాన్ని కుమార్యుల భట్టు అనేటువంటి వ్యక్తి ప్రారంభించడం జరిగింది. కుక్కపై పాలు పోస్తే ఎలా వ్యర్థమో బౌద్ధ మతం కూడా అంతే వ్యర్థము అని చెప్పింది కుమార్యుల భట్టు అనేటువంటి వ్యక్తి. పంచారామాలు నిర్మించింది మొదటి చాళుక్య భీముడు. 360 శివాలయాలు నిర్మించింది మొదటి చాళుక్య భీముడు. అదేవిధంగా 108 శివాలయాలు లేకపోతే నరేంద్ర మృగేశ్వరాలయాలు నిర్మించింది నరేంద్ర మృగరాజు లేకపోతే 2వ విజయాదిత్యుడు అనేటువంటి వ్యక్తి. ఇవి దేనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అండి? మత పరిస్థితులు, రిలీజియస్ కండిషన్స్ అనేటువంటివి. వేంగి చాళుక్యుల కాలం నాటి మత పరిస్థితులు అనేటువంటివి. అంటే మనము టాపిక్లో చెప్పుకున్నాం కొన్ని, వాటన్నిటినీ ఒక ఆర్డర్ వైజ్గా రాసుకున్నాం. అక్కడ రాజుల దగ్గర చెప్పుకున్నాం, వాటన్నిటినీ ఆర్డర్ వైజ్గా రాసుకున్నాం. నెక్స్ట్ సైడ్ హెడ్డింగ్ పెట్టుకుందాం, వేంగి చాళుక్యుల కాలం నాటి సాహిత్యము. వేంగి చాళుక్యుల కాలం నాటి సాహిత్య పరిస్థితులు. లిటరేచర్. వేంగి చాళుక్యుల కాలం నాటి లిటరేచర్, సాహిత్య పరిస్థితులు చూద్దాం. సాహిత్యము, దానితో పాటు లాంగ్వేజ్ అని పెట్టుకోండి, భాష. సాహిత్యము, దానితో పాటు భాష.
వేంగి చాళుక్యులు అనేటువంటి వాళ్ళు సాంస్క్రిట్ సంస్కృతం అనేటువంటి దాన్ని అఫీషియల్ భాషగా ప్రకటించుకున్నారు. వేంగి చాళుక్యులు ఇనీషియల్గా వాళ్ళ యొక్క అఫీషియల్ భాష ఏంటి అంటే సంస్కృతం. కాకపోతే ఈ సంస్కృతం ప్లేస్లో తెలుగును రాజభాషగా ప్రకటించినటువంటి వ్యక్తి ఎవరు అంటే, సంస్కృతం ప్లేస్లో తెలుగును రాజభాషగా ప్రకటించినటువంటి వ్యక్తి ఎవరు అంటే రాజరాజ నరేంద్రుడు. అంటే రాజరాజ నరేంద్రుడి కాలం నుంచి వేంగి చాళుక్యుల యొక్క అఫీషియల్ భాష ఏంటి? రాజరాజ నరేంద్రుడి కాలం నుంచి వేంగి చాళుక్యుల యొక్క అఫీషియల్ భాష తెలుగు. వేంగి చాళుక్యులు ఇనీషియల్గా సంస్కృతాన్ని అఫీషియల్ భాషగా ప్రకటించుకున్న వేంగి చాళుక్యులలో రాజరాజ నరేంద్రుడి కాలంలో సంస్కృతం ప్లేస్లో తెలుగును అఫీషియల్ భాషగా ప్రకటించడం జరిగింది. తెలుగుకు రాజభాష హోదా కల్పించాడు. ఎవరు అంటే రాజరాజ నరేంద్రుడు. తెలుగుకి రాజభాష హోదా కల్పించాడు రాజరాజ నరేంద్రుడు అనేటువంటి వ్యక్తి. రాజరాజ నరేంద్రుడికి ఏమనే టైటిల్ ఉంది అంటే కావ్య గీతి ప్రియుడు. రాజరాజ నరేంద్రుడికి ఏమనే టైటిల్ ఉంది అంటే కావ్య గీతి ప్రియుడు అనేటువంటి టైటిల్ ఉంది. రాజరాజ నరేంద్రుడికి కావ్య గీతి ప్రియుడు అనేటువంటి టైటిల్ ఉంది. మరి వేంగి చాళుక్య రాజుల కాలంలో వేంగి చాళుక్యుల కాలంలో తెలుగు భాషకు సంబంధించి చాలా డెవలప్మెంట్ అనేటువంటిది జరిగింది. తెలుగు భాషకు సంబంధించి వీళ్ళ కాలంలోనే పూర్తి స్థాయిలో అంటే శాసనాలు అనేటువంటివి, అదేవిధంగా తెలుగు భాష యొక్క డెవలప్మెంట్ అనేటువంటిది, అదేవిధంగా తెలుగు భాషను రాజభాషగా ప్రకటించడం అనేటువంటిది జరిగింది. మరి వేంగి చాళుక్యుల కాలంలో చేజర్ల శాసనం అనేటువంటి దానిని కుబ్జ విష్ణువర్ధనుడు వేయిస్తే, కుబ్జ విష్ణువర్ధనుడు చేజర్ల శాస్త్రం వేయిస్తే దాంట్లో ఏముంటాయి? దాని స్పెషాలిటీ ఏంటి? మొట్టమొదటిసారిగా కొన్ని తెలుగు పదాలు ఉన్నటువంటి వేంగి చాళుక్యుల శాసనం. చేజర్ల శాసనం కొన్ని తెలుగు పదాలు ఉన్నటువంటి శాసనం. విప్పర్ల శాసనం ఎవరు వేయించారు? విప్పర్ల శాసనం జయసింహ వల్లభుడు. విప్పర్ల శాసనాన్ని ఎవరు వేయించారు అంటే జయసింహ వల్లభుడు. జయసింహ వల్లభుడు వేయించినటువంటి విప్పర్ల శాసనం అనేటువంటి దీని స్పెషాలిటీ ఏంటి? వేంగి చాళుక్యుల కాలంలోని పూర్తి తెలుగు శాసనం. వేంగి చాళుక్యుల కాలంలోని పూర్తి తెలుగులో ఉన్నటువంటి శాసనం విప్పర్ల శాసనం. నెక్స్ట్ రండి, అద్దంకి పద్య శాసనం. అద్దంకి పద్య శాసనం ఎవరు వేయించింది? పండరంగడు. దీని స్పెషాలిటీ ఏంటి? తెలుగులో మొట్టమొదటి పద్య శాసనం. తెలుగులో మొట్టమొదటి పద్య శాసనం. తెలుగులో మొట్టమొదటి పద్య శాసనం. దీనిలో ఉపయోగించినటువంటి ఛందస్సు ఏంటి? తరువుజ. దానిలో ఉపయోగించినటువంటి ఛందస్సు తరువుజ. తెలుగులో మొట్టమొదటి పద్య శాస్త్రం పండరంగడు వేయించినటువంటి అద్దంకి పద్య శాస్త్రం. అందులో ఉపయోగించినటువంటి ఛందస్సు తరువుజ. సాతులూరి శాసనం ఎవరు వేయించారు? సాతులూరి శాసనం సాతులూరి, ధర్మవరము, కందుకూరు మూడు శాసనాలు వేయించింది గుణగా విజయాదిత్యుడు. సాతులూరి శాసనాన్ని ఎవరు వేయించారండి? గుణగా విజయాదిత్యుడు. గుణగా విజయాదిత్యుడు వేయించినటువంటి సాతులూరి శాసనంలో ఉపయోగించినటువంటి ఛందస్సు చంపకమాల. సాతులూరి శాసనంలో ఉపయోగించినటువంటి ఛందస్సు ఏంటండి? చంపకమాల. సాతులూరి శాసనంలో ఉపయోగించినటువంటి ఛందస్సు చంపకమాల. నెక్స్ట్ ధర్మవరం శాసనం వేయించింది ఎవరు?
ధర్మవరం శాసనాన్ని వేయించింది గుణగ విజయాదిత్యుడే. ధర్మవరం శాస్త్రాన్ని గుణగ విజయాదిత్యుడు వేయించాడు. మరి గుణగ విజయాదిత్యుడు వేయించిన ధర్మవరం శాసనం, దీనిలో ఉపయోగించినటువంటి ధర్మవరం శాస్త్రంలో ఉపయోగించినటువంటి ఛందస్సు సీసం. ధర్మవరం శాస్త్రంలో ఉపయోగించినటువంటి ఛందస్సు ఏంటండి? సీసం. ఇంతకుముందు సాతులూరి శాస్త్రంలో చంపకమాల, ధర్మవరం శాస్త్రంలో సీసం. నెక్స్ట్ కందుకూరి శాసనం లేకపోతే కందుకూరు శాసనం గుణగ విజయాదిత్యుడే వేయించాడు. గుణగ విజయాదిత్యుడు వేయించాడు. ఈ కందుకూరు శాస్త్రంలో కూడా సీస పద్యాన్ని ఉపయోగించడం జరిగింది. కందుకూరు శాస్త్రంలో కూడా సీసంని ఉపయోగించడం జరిగింది, సీస పద్యాన్ని ఉపయోగించడం జరిగింది. కందుకూరు శాస్త్రంలో గుణగ విజయాదిత్యుడు అనేటువంటి వ్యక్తి సీసంని అనేటువంటి ఛందస్సుని ఉపయోగించడం జరిగింది. ఇంకొక వ్యక్తి బాడవుడు అనేటువంటి వ్యక్తి, బాడవుడు ఇక్కడ ఉంది చూడండి. వేంగి చాళుక్యుల్లో కొంతకాలం పరిపాలించినటువంటి రాజుగా చెప్తారు బాడవుడు అనేటువంటి వ్యక్తిని కూడా. బాడవుడు ఒక రాజు, కాకపోతే ఆయన ఎక్కువ రోజులేమీ పరిపాలించలేదు. బాడవుడు వేయించిన శాసనం ఆరుంబాకా శాసనం. బాడవుడు వేయించిన శాసనం ఆరుంబాకా శాసనం. బాడవుడు వేయించిన ఆరుంబాకా శాసనం, దీనిలో కంద పద్యాన్ని ఉపయోగించడం జరిగింది. అందులో ఉపయోగించిన ఛందస్సు ఏంటి అంటే కంద పద్యము. బాడవుడు వేయించిన శాసనం ఆరుంబాకా శాసనం. ఆరుంబాకా శాస్త్రంలో ఉపయోగించినటువంటి ఛందస్సు ఏంటి అంటే కంద పద్యము. ఓకేనా? కంద పద్యము. నెక్స్ట్ రెండవ యుద్ధమల్లుడు బెజవాడ శాసనము వేస్తే బెజవాడ శాస్త్రంలో ఉపయోగించినటువంటి ఛందస్సు మధ్యక్కరలు, దేశీ మధ్యక్కరలు. రెండవ యుద్ధమల్లుడు వేయించిన శాసనం బెజవాడ శాసనం. బెజవాడ శాస్త్రంలో ఉపయోగించినటువంటి ఛందస్సు ఏంటి అంటే దేశీ మధ్యక్కరలు. ఇక్కడ ఉంది చూడండి. బెజవాడ శాస్త్రం ఉపయోగించినటువంటి ఛందస్సు దేశీ మధ్యక్కరలు అనేటువంటివి. దేశీ మధ్యక్కరలు. ఖచ్చితంగా ఒక బిట్ వస్తుందండి ఇక్కడ నుంచి. ఇప్పుడు ఏవైతే శాసనాలు చెప్పానో అక్కడి నుంచి ఖచ్చితంగా తెలుగు భాషకు సంబంధించినటువంటి ఇంపార్టెన్స్ అనేటువంటి దాని కింద ఖచ్చితంగా ఒక బిట్ వస్తుంది. వేంగి చాళుక్యుల కాలంలో తెలుగు భాషలో శాసనాలు వేయడం ప్రారంభమైంది. పూర్తి తెలుగు భాషలో శాసనాలు వేశారు. అదేవిధంగా తెలుగు భాషలో పద్య శాసనాలు కూడా వేశారు. తెలుగు రాజభాష హోదా కల్పించారు. తెలుగు అనేటువంటి దానికి ప్రయారిటీ కల్పించినటువంటి రాజవంశం వేంగి చాళుక్య వంశం. కుబ్జ విష్ణువర్ధనుడి చేచర్ల శాస్త్రంలో మొట్టమొదటిసారిగా కొన్ని తెలుగు పదాలు ఉపయోగించారు. జయసింహ వల్లభుడి యొక్క విప్పర్ల శాసనం పూర్తిగా తెలుగులో వేయబడిన వేంగి చాళుక్యుల శాసనం. అద్దంకి శాస్త్రం, పండరంగడు వేయించిన అద్దంకి శాస్త్రం తెలుగులో మొట్టమొదటి పద్య శాస్త్రం. ఇందులో తర్వోజ ఛందస్సును ఉపయోగిస్తే గుణగ విజయాదిత్యుడి యొక్క సాతులూరి శాసనంలో చంపకమాల అనేటువంటి ఛందస్సును ఉపయోగించాడు. గుణగ విజయాదిత్యుడి యొక్క కందుకూరు మరియు ధర్మవరం శాసనాల్లో సీస పద్యాలను ఉపయోగించాడు. బాడవుడు వేయించినటువంటి ఆరుంబాకా శాస్త్రంలో కంద పద్యం ఉపయోగించడం జరిగింది. రెండవ యుద్ధమల్లుడి యొక్క బెజవాడ శాస్త్రంలో దేశీ మధ్యక్కరలు ఉపయోగించడం జరిగింది. అదేవిధంగా నందంపూడి శాస్త్రం ఎవరు వేయించారు? రాజరాజ నరేంద్రుడు. నందంపూడి శాస్త్రంలో మొట్టమొదటిసారిగా తెనుగు అనేటువంటి పదాన్ని ఉపయోగించడం జరిగింది. మొట్టమొదటిసారిగా తెనుగు లేకపోతే తెలుగు.
తెనుగు లేకపోతే తెలుగు అనేటువంటి పదాన్ని అంతకుముందు ఆంధ్ర భాష అని పిలిచే వాళ్ళు తర్వాత కాలంలో తెలుగు భాష అని పిలిచారు. తెలుగు అనేటువంటిది త్రిలింగ అనేటువంటి పదం నుంచి వచ్చింది అని చెప్పుకున్నాం. తెలుగు అనేటువంటి దానిని, తెనుగు అనేటువంటి దానిని ఏ శాస్త్రంలో మొట్టమొదటిసారిగా ఉపయోగించారు అంటే రాజరాజ నరేంద్రుడి నందంపూడి శాసనం. రాజరాజ నరేంద్రుడి నందంపూడి శాసనం. దీనిలో తెనుగు అనేటువంటి పదాన్ని ఉపయోగించారు. తెలుగు మరియు ఆంధ్ర అనేటువంటి రెండు పదాలని పర్యాయ పదాల్లాగా లేకపోతే ఒకే అర్థంలో ఏ గ్రంథంలో మొట్టమొదటిసారిగా ఉపయోగించారు? మహాభారతం, ఆంధ్ర మహాభారతం. ఆంధ్ర మహాభారతం. తెలుగు మరియు ఆంధ్ర అనేటువంటి రెండు పదాలను ఒకే అర్థంలో అంటే ఒకే భాషగా ఉపయోగించారు. తెలుగు లేకపోతే ఆంధ్ర అనేటువంటి పదాలని సేమ్ మీనింగ్లో ఒక భాషను సూచించేటువంటి పదంలాగా ఏ భాషలో ఉపయోగించారు అంటే ఆంధ్ర మహాభారతంలో ఉపయోగించడం జరిగింది. ఎవరు ఉపయోగించారు? నన్నయ. ఎవరు ఉపయోగించారండి? నన్నయ అనేటువంటి వ్యక్తి. భాషకు సంబంధించింది ప్రధానంగా నేను తెలుగు భాషకు సంబంధించినటువంటి డెవలప్మెంట్ చెప్తున్నా. మళ్ళీ మీకు నిన్న కొన్ని చెప్పింటాను, జస్ట్ వినండి. తెలుగు భాషలో మొట్టమొదటి కవిలాగా ఎవరు చెప్పాను? నన్నయ. ఆది కవి అని అందుకే పిలిచాం. నన్నయ అనేటువంటి వ్యక్తిని తెలుగు భాషలో మొట్టమొదటి కవిలాగా చెప్తాం. ఆయన మొట్టమొదటిసారిగా రాసింది తెలుగు భాషలో ఏం రాశాడు? మహాభారతాన్ని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేశాడు. మహాభారతంలో ఎన్ని పర్వాలు ట్రాన్స్లేట్ చేశాడు? 2.5 పర్వాలు. ఆది పర్వం, సభా పర్వం, అరణ్య పర్వంలో సగభాగాన్ని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయడం జరిగింది నన్నయ అనేటువంటి వ్యక్తి. అదేవిధంగా నన్నయ అనేటువంటి వ్యక్తి తెలుగులో ఇంకా ఏం రాశాడు? ఇంద్ర విజయం, నవరాగ చరిత, చాముండేశ్వరి విజయం అనేటువంటి బుక్స్ను కూడా రాశాడు నన్నయ అనేటువంటి వ్యక్తి. ఈ నన్నయ అనేటువంటి వ్యక్తిని కవిత్రయంలో మొదటి వాడిగా చెప్పడం జరుగుతుంది. యాక్చువల్గా నన్నయ అనేటువంటి వ్యక్తి స్వతంత్ర రచన అనేటువంటిది ముందుగా చేయలేదు. నన్నయ అనేటువంటి వ్యక్తి ముందుగా ఏం చేశాడు అంటే సంస్కృతంలో ఉన్నటువంటి మహాభారతాన్ని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయడం జరిగింది. సంస్కృతంలో ఉన్న మహాభారతాన్ని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయడం జరిగింది. మనం తెలంగాణ మూమెంట్ అనేటువంటిది ఒకసారి మళ్ళీ రివైజ్ చేసుకుంటే, ఒకసారి గుర్తు చేసుకుంటే, కేసీఆర్ అనేటువంటి వ్యక్తి ఏమన్నాడు అంటే మొట్టమొదటి తెలుగు కవి ఆంధ్రవాడు కాదు, మా తెలంగాణ వాడే, ఆయనే పాల్కూరికి సోమనాథుడు. ఆయనే ఎవరు? పాల్కూరికి సోమనాథుడు. మీరేమో నన్నయ్య మొట్టమొదటి తెలుగు కవి అంటారు, కానీ ఆయన ఒరిజినల్గా రాయలేదు. ఆయన ట్రాన్స్లేషన్ చేశాడు, అనువదించాడు. అంతేగాని స్వతంత్ర రచన తెలుగులో మొట్టమొదట చేసినటువంటి వ్యక్తి పాల్కూరికి సోమనాథుడు అని చెప్పేటువంటి వాడు. పాల్కూరికి సోమనాథుడు అనేటువంటి వ్యక్తి ఎవరి కాలంలో అంటే కాకతీయుల కాలంలో, రుద్రదేవుడి కాలంలో ఉండేవాడు. పాల్కూరికి సోమనాథుడు ఎవరి కాలంలో ఉండేవాడు? కాకతీయుల కాలంలో రుద్రదేవుడి, అంటే కాకతీయుల కాలంలో రుద్రదేవుడి ఆస్థానంలో ఉన్నాడు పాల్కూరికి సోమనాథుడు అనేటువంటి వ్యక్తి. బసవ పురాణం అనేటువంటి బుక్కును రాస్తాడు. ఏ బుక్కును రాస్తాడు? బసవ పురాణం. పాల్కూరికి సోమనాథుడు అనేటువంటి వ్యక్తి బసవ పురాణం అనేటువంటి బుక్కును రాయడం జరిగింది. ఓకేనా? ఇది దేనికి సంబంధించింది అంటే భాష మరియు సాహిత్యానికి సంబంధించినటువంటిది. భాష మరియు సాహిత్యం. కొన్ని బుక్స్ ఇంతకుముందే, జైన బుక్స్ ఇంతకుముందే చెప్పుకున్నాం. కొన్ని ఇంపార్టెంట్ తెలుగు భాషకు సంబంధించినటువంటి డెవలప్మెంట్స్ అనేటువంటివి ఇక్కడ చెప్పుకున్నాం. ఇంతకు మించి ఇంకా భాష మరియు సాహిత్యానికి సంబంధించి పెద్దగా మనకి నేర్చుకోవాల్సింది ఏమీ లేదు. నెక్స్ట్ ఇది మ్యూజిక్ అండ్ డాన్స్, సంగీతము మరియు నృత్యము. మ్యూజిక్ అండ్ డాన్స్, సంగీతము మరియు నృత్యము. చూద్దాం. గాంధర్వ విద్యా విశారద
అనేటువంటి టైటిల్ ఉన్న ఫేమస్ డాన్సర్ చల్లవ ఎవరి ఆస్థానంలో ఉంది? మొదటి చాళుక్య భీముడు. మొదటి చాళుక్య భీముడి యొక్క ఆస్థానంలో ఉంది. మొదటి చాళుక్య భీముడు చల్లవకి అత్తిలి అనేటువంటి గ్రామం దానం ఇవ్వడం జరిగింది. మొదటి చాళుక్య భీముడు చల్లవకి అత్తిలి అనేటువంటి గ్రామాన్ని డొనేట్ చేయడం జరిగింది. చల్లవ యొక్క ఫాదర్ పేరేంటి? మల్లప్ప. మల్లప్ప అనేటువంటి వ్యక్తిని ఏమని పిలుస్తాం? సంగీతానికి తుంబురుడు వంటివాడు. సంగీతంకు తుంబురుడు వంటివాడు. సంగీతానికి తుంబురుడు వంటివాడు, ఫేమస్ మ్యూజిషియన్ అని అర్థం. అదేవిధంగా రెండవ అమ్మరాజు టైటిల్ ఒకసారి చూడండి. రెండవ అమ్మరాజు టైటిల్ ఏదో చెప్పింటాను. కవి గాయక కల్పతరువు. చెప్పానా? రెండవ అమ్మరాజుకు టైటిల్ చెప్పానా లేదా? కవి గాయక కల్పతరువు అంటే అర్థం ఏంటి? కవి గాయక కల్పతరువు అంటే రెండవ అమ్మరాజు అనేటువంటి వ్యక్తి, ఇతని యొక్క ఆస్థానంలో అనేక మంది కవులున్నారు, అనేక మంది సింగర్స్ ఉన్నారు. కవి గాయక కల్పతరువు, కవులు మరియు గాయకులు అనేటువంటి వాళ్ళని ఎంకరేజ్ చేశాడు అని అర్థం. కవి గాయక కల్పతరువు అంటే కవులని గాయకులని ఎంకరేజ్ చేశాడు. ఎవరు అంటే రెండవ అమ్మరాజు అనేటువంటి వ్యక్తి. ఈ రెండవ అమ్మరాజు యొక్క వైఫ్ పేరు చామెకాంబ. రెండవ అమ్మరాజు యొక్క వైఫ్ చామెకాంబ అనేటువంటి ఆవిడని ఏమని పిలుస్తారు అంటే నట ముఖార విందాలకు సూర్యరశ్మి. నట ముఖార విందాలకు సూర్యరశ్మి అని పిలుస్తాం. నట ముఖార వింద అంటే ఫేమస్ డాన్సర్ అని. ఈ చామెకాంబ అనేటువంటి ఆవిడని నట ముఖార విందాలకు సూర్యరశ్మిలాగా పిలవడం జరుగుతుంది. అంటే మంచి డాన్సర్ ఈవిడ. ఎవరు అంటే చామెకాంబ. మళ్ళీ చూడండి, గాంధర్వ విద్యా విశారద అనేటువంటి టైటిల్ ఉన్నటువంటి చల్లవ అనేటువంటి నర్తకి మొదటి చాళుక్య భీముడి ఆస్థానంలో ఉండేది. మొదటి చాళుక్య భీముడు చల్లవకి అత్తిలి అనేటువంటి గ్రామాన్ని దానమిచ్చాడు. చల్లవ యొక్క తండ్రి మల్లప్ప ఫేమస్ మ్యూజిషియన్. ఇతడిని సంగీతానికి తుంబురుడు లాంటివాడు. సంగీతానికి గురువు ఎవరు అంటే తుంబురుడు. సంగీతానికి ఆద్యుడు ఎవరు అంటే ఫాదర్ లాగా చెప్తాం. ఎవరిని? తుంబురుడిని. ఫాదర్ ఆఫ్ మ్యూజిక్ ఎవరు అంటే తుంబురుడు అనేటువంటి వ్యక్తి. ఈ తుంబురుడిని సంగీతానికి ఆద్యుడు లాగా చెప్పడం జరుగుతుంది. రెండవ అమ్మరాజుని కవి గాయక కల్పతరువు అంటాం. అంటే అనేక మంది కవులని గాయకులని పోషించాడు అని అర్థం. చామెకాంబ రెండవ అమ్మరాజు యొక్క వైఫ్. చామెకాంబకి నట ముఖార విందాలకు సూర్యరశ్మి అని పిలవడం జరుగుతుంది. అంటే ఆమె ఫేమస్ డాన్సర్, మంచి నర్తకి. ఎవరు అంటే చామెకాంబ అనేటువంటి ఆవిడ. అదేవిధంగా మనకు బాడవుడు ఒక శాసనం వేయించాడు. ఏ శాసనం? ఆరుంబాకా శాసనం. బాడవుడు ఆరుంబాకా శాసనం వేస్తే ఇక్కడ చూడండి, బాడవుడు ఆరుంబాకా శాసనం వేస్తే ఆరుంబాకా శాసనంలో ఏమని చెప్పుకున్నాడు అంటే, ఆరుంబాకా శాసనంలో నేను అనేక మంది గాయకులని పోషించాను అని చెప్పుకున్నాడు. మళ్ళీ చెప్తాను చూడండి, బాడవుడు వేయించినటువంటి ఆరుంబాకా శాసనంలో తాను అనేక మంది యాక్టర్స్ని, నటులని, అనేక మంది సింగర్స్ని, వీళ్ళందరినీ పోషించాను. నా స్థానంలో అనేక మంది నటులున్నారు, గాయకులున్నారు అని చెప్పుకున్నాడు. ఏ శాస్త్రంలో? ఆరుంబాకా శాస్త్రంలో. ఎవరండి? బాడవుడు ఆరుంబాకా శాస్త్రంలో ఏమని చెప్పుకున్నాడు అంటే, నేను అనేక మంది నటులని గాయకులని పోషించాను, నా స్థానంలో అనేక మంది నటులు గాయకులు ఉన్నారు అని చెప్పాడు. ఎవరు అంటే బాడవుడు అనేటువంటి వ్యక్తి. అదేవిధంగా విజయవాడలోని
జమ్మిదొడ్డి, విజయవాడలో దొరికినటువంటి జమ్మిదొడ్డి అనేటువంటి ప్రాంతంలో వీటిని జమ్మిదొడ్డి శిల్పాలు అని పిలుస్తాం. విజయవాడలోని జమ్మిదొడ్డి అనేటువంటి ప్రాంతంలో దొరికినటువంటి శిల్పాలలో చాలామంది శిల్పాలు అంటే కొంతమంది యొక్క శిల్పాలు అంటే ఏమున్నాయి, ఎటువంటి స్కల్ప్చర్స్ అనేటువంటివి లభించాయి అంటే కొంతమంది నటుల యొక్క అంటే కొంతమంది నటులు మరియు వాయిద్యకారులు, మ్యూజిషియన్స్, వాయిద్యకారులు అంటే డ్రమ్మర్స్ లాంటి వాళ్ళు. జమ్మిదొడ్డి శిల్పాలు అనేటువంటివి విజయవాడలో దొరికాయి. విజయవాడలోని జమ్మిదొడ్డి ప్రాంతంలో దొరికినటువంటి శిల్పాలలో, విజయవాడలోని జమ్మిదొడ్డి అనేటువంటి ప్రాంతంలో దొరికినటువంటి శిల్పాలలో నటులు మరియు వాయిద్యకారుల యొక్క శిల్పాలు దొరికాయి. నటులు మరియు వాయిద్యకారులు అంటే యాక్టర్స్, దానితో పాటు ఈ వాయిద్యకారులు అంటే సంగీతకారులు లేకపోతే డ్రమ్మర్స్. ఈ నటుల మరియు వాయిద్యకారుల యొక్క శిల్పాలు దొరికాయి. ఎక్కడ అంటే విజయవాడ దగ్గర ఉండేటువంటి విజయవాడలోని జమ్మిదొడ్డి ప్రాంతంలో దొరికిన జమ్మిదొడ్డి శిల్పాలు. దాంతోపాటు విజయవాడతో పాటు ఇటువంటి శిల్పాలే చేబ్రోలులో కూడా దొరికాయి. విజయవాడ జమ్మిదొడ్డి శిల్పాలలో మరియు చేబ్రోలు వద్ద దొరికినటువంటి శిల్పాలలో నటులు మరియు వాయిద్యకారుల యొక్క శిల్పాలు అనేటువంటివి లభించాయి. నటులు మరియు వాయిద్యకారుల యొక్క శిల్పాలు అనేటువంటివి లభించాయి. ఇలా వీళ్ళ కాలంలో దేని గురించి చెప్తున్నాను మనం? మ్యూజిక్ అండ్ డాన్స్ కదా. అంటే వీళ్ళ కాలంలో సంగీతము నాట్యానికి ప్రయారిటీ ఉంది, మ్యూజిక్ ప్రయారిటీ ఉంది, దానితో పాటు నాట్యానికి ప్రయారిటీ ఉంది. కొంతమంది సంగీతాన్ని బాగా ప్రోత్సహించారు అనేటువంటి విషయం దీని ద్వారా తెలుస్తుంది. దీని ద్వారా కొంచెం అంటే వాళ్ళ కాలంలో వేయించినటువంటి శిల్పాలు కావచ్చు, లేకపోతే వాళ్ళ కాలం నాటి వాళ్ళకు ఉన్నటువంటి టైటిల్స్ కావచ్చు, ఈ వాళ్ళకున్నటువంటి టైటిల్స్ ద్వారా లేకపోతే వాళ్ళ కాలంలోని శిల్పాల ద్వారా ఈ కాలంలో సంగీతము దానితో పాటు నాట్యానికి ప్రయారిటీ ఉండేది అనేటువంటి విషయం తెలుస్తుంది. ఇది దేనికి సంబంధించింది అంటే సంగీతము మరియు నాట్యం. భాషకు సంబంధించింది చూసాం, సంగీతము నాట్యానికి సంబంధించింది చూసాం. దీనితోటి వేంగి చాళుక్యులు అనేటువంటి చాప్టర్ ఎండ్ అయింది. లాస్ట్లో కొంచెము ఒక 2 పాయింట్లు రాసుకుందాం. బాదామి చాళుక్యులు నిర్మించిన దేవాలయాలు అని పెట్టుకోండి. బాదామి చాళుక్యులు, మనం వేంగి చాళుక్యుల నిర్మాణాలే చూసాం. బాదామి చాళుక్యులు ఆంధ్ర ప్రాంతంలో అనేక దేవాలయాలు నిర్మిస్తారు. బాదామి చాళుక్యులు ఆంధ్ర ప్రాంతంలో నిర్మించినటువంటి నిర్మాణాలు. బాదామి చాళుక్యులు ఆంధ్ర ప్రాంతంలో నిర్మించినటువంటి నిర్మాణాలు. బాదామి చాళుక్యులు ఆంధ్ర ప్రాంతంలో నిర్మించిన దేవాలయాలు చూడండి. వీళ్ళ దేవాలయాలు ప్రధానంగా మహబూబ్ నగర్ అంటే కర్నూలు మహబూబ్ నగర్ దగ్గర బార్డర్లో అయినటువంటి అలంపూర్ అనేటువంటి ప్రాంతంలో వీళ్ళు నిర్మించినటువంటి నిర్మాణాలు నవబ్రహ్మ ఆలయాలు. అదేవిధంగా అలంపూర్ ప్రాంతంలో వీళ్ళు నిర్మించినటువంటి ఇంకొక టెంపుల్ జోగులాంబ ఆలయం, నవబ్రహ్మ ఆలయాలు, జోగులాంబ ఆలయం, సంగమేశ్వర ఆలయం ఇవన్నీ నిర్మించింది బాదామి చాళుక్యులే. బాదామి చాళుక్యులు అలంపూర్ ప్రాంతంలో అలంపూర్ వద్ద మహబూబ్ నగర్ దగ్గరగా ఉన్నటువంటి అలంపూర్ వద్ద వాళ్ళు నిర్మించినటువంటి దేవాలయాలు నవబ్రహ్మ ఆలయాలు, జోగులాంబ ఆలయం, సంగమేశ్వర ఆలయం అనేటువంటివి. అదేవిధంగా రాయలసీమ ప్రాంతంలో వీళ్ళు నిర్మించినటువంటి దేవాలయాలు
రాయలసీమ ప్రాంతంలో వీళ్ళు నిర్మించినటువంటి దేవాలయాలు మహానందీశ్వర ఆలయం, మహానందీశ్వర ఆలయం, మహానందీశ్వర ఆలయం, మహానంది, సిద్ధేశ్వరాలయం, సిద్ధేశ్వరాలయం, సిద్ధేశ్వరం, పంచలింగేశ్వర